వల్ల 2 years వెయిట్ చేసి ఇక ఆయన రాకపోని నో ప్రోటోకాల్ ఫౌండేషన్ ఎక్కడ వేస్తలేను, ఓన్లీ కొబ్బరికాయ కొట్టుడు ప్రారంభించాడు. ప్రోటోకాల్ అనగానే మళ్ళా రాయి ప్రోటోకాల్ అన్ని రావాలా, నా పేరు కింద పైన అవంటే పర్వాలేదు, నా పేరు కిందనే పెట్టు, ఆయనదే పేరు పెట్టాం. ఫస్ట్ ఇందిరాగాంధీ స్టేడియంలో మినిస్టర్ తర్వాత ఆయన పేరు పెట్టాం, మా కింద పెట్టుకున్నాం. నా పేరు లేకున్నా సరే వర్క్స్ కావాలా, వర్క్స్ అడ్డుపడకు. ఇక చూసుకుందాం, ఇక ఏం అడ్డుపడిందో మేము చేద్దాం. లేకుంటే కామెడీ ప్రజలు ఫ్యూచర్ లో మళ్ళా గవర్నమెంట్ ఉండి కూడా నేను ఏం చేయలేకపోయినా బాధలు పడతా. ఇప్పుడు చూడు 100 కోట్లు నిజామాబాద్కి వస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే నాయి ఒక 100 ఫోటోలు ఉండొచ్చు, పక్కనే కూర్చుంటాయి ఎవ్రీడే. చెక్లు మంచుడు కూడా ఆయననే అంటాడు, షబీర్ భాయ్ నేను ముస్లింకి ఇస్తాను, హిందూకి ఆయన ఇద్దరు పంపించుకుంటాం. అంత కోఆపరేషన్ ఉంది. కానీ ఇక్కడ 0 కోఆపరేషన్. నా శిష్యుడై ఆయన ఎవరు నాకు తెలియదు, ఈడకంటే శిష్యుడే కదా గతంలో. నా ఎమ్మెల్సీ కరీంనగర్, వరంగల్ 4లో నిజామాబాద్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కామారెడ్డి డ్యూ టు మన ఎమ్మెల్యే గారి పుణ్యం వల్ల ఆయన ఫౌండేషన్ కు డేట్ ఇస్తలేరు. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆ డేట్ క్లియరెన్స్ గురించి వెయిటింగ్ లో ఉన్నారు. ఆయన ఎప్పుడు పిలిస్తే, ఎందుకంటే మీకు తెలుసు ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిండు. ఆ మీద 14 గ్రామాల్లో రోడ్ల మీద కంప్లైంట్ అయినాయి. ఇప్పుడు కూడా నా ప్రోటోకాల్ అంటున్నారు. ఈ ప్రోటోకాల్ అని చెప్పడం వల్ల వచ్చిన సబ్ స్టేషన్స్ వేరే సగం పని అయిపోయింది, కామారెడ్డి స్టార్టే కాలేదు. ఆయన స్టార్ట్ చేయలేందుకు వల్ల ఆయన పార్టిసిపేట్ చేసి డేట్ ఎప్పుడు నో అని అంటలేరు. నెక్స్ట్ ఇస్తాను డేట్, వెరీ సూన్ డేట్ ఇస్తాను. ఆఫీసర్లు కరెంట్ వాళ్ళు పోతే డేట్ అని చెప్పి డేట్ రావడం లేదు. దాంతో 6 కోట్ల రూపాయలతో సర్వీస్ చేయాలి. స్టేట్లోనే 4 దాంట్లో ఒకటి. అది ఎందుకంటే సబ్ స్టేషన్ లేవా అన్న మస్తు ఉన్నాయి, ఇంకా కట్టచ్చు. బయట అవుట్డోర్, ఇండోర్, లోపల సిటీకు లోపల హార్ట్ ఆఫ్ ది సిటీకు కరెంట్ కావాలంటే ఎట్లా, ఆండంగా సబ్ స్టేషన్ కావాలంటే ఇందిరాగాంధీ స్టేడియం తెలంగాణలో నంబర్ 1 స్టేడియం ఈ రోజు కూడా. దానికి మహీంద్రా టెక్ వాళ్ళతో కొన్ని డబ్బులు వాళ్ళు కూడా ఇస్తున్నారు రిపేర్స్ కు. తర్వాత గవర్నమెంట్ గురించి స్టేడియం నుంచి బాగా ఇస్తున్నారు. వెరీ సూన్ కామారెడ్డికు అనదర్ స్టేడియం రాబోతుంది. ఈ స్టేడియం కు రెనోవేట్ చేస్తా. డే అండ్ లైట్స్ మనకు రాత్రి పూట కూడా పిల్లలు క్రికెట్ ఆడుకోవచ్చు. దాంతో సహా ఇండోర్ స్టేడియం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.